హాయ్ అండి. ఈరోజు ఫుల్ సాంబార్ రెసిపీ ఎలా చేశానో చూడండి. ముందుగా ఒక ఖాళీ దబరాలో నీళ్ళైతే పోసుకొని ఒక బకెటు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, దోసకాయ అన్నీ కూరగాయలనైతే వేసుకొని 2 కేజీల నూనె, 1 కేజీ నెయ్యి అయితే వేసుకొని చక్కగా ఉడకనిచ్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. తర్వాత 1 కేజీ ఉప్పు, ఒక 50 గ్రాముల పసుపు, ఒక 25 గ్రాముల జీలకర్ర, ఒక పావు కిలో పచ్చికారం, ఒక పావు కిలో సాంబార్ కారం అయితే వేసుకుని చక్కగా తిప్పుకున్నానండి ముక్క నలగకుండా. ఇందులో కేజీ బావు బెల్లం అయితే వేసేసాము. ఇట్లా పప్పు కనుక చివర్లో ఉడకకుండా ఇలా ఉండిపోతే కనుక అలా మనం గ్రైండర్ మిషన్లో వేసుకుంటే బాగుంటుంది. కిందటి వీడియోలో చూపించాను కానీ సాంబార్ మసాలా ఎలా చేశానో అదే సాంబార్ మసాలా అండి. ఇలా చక్కగా వేసేసుకున్నాను 2 బకెట్లు. బయట కొనుక్కొచ్చిన 2 సాంబార్ మసాలాలు కూడా పొడి మసాలా వేశాను. తగినంత చింతపండు, తగినంత కొత్తిమీర, తాలింపు వేసుకుని దించేసుకోవడమేనండి.